చిప్పకూడు పడుతుందని మాత్రం నేను అనుకుంటాను. రైట్. మనతో పాటు స్టూడియోలో విజయ్ ఆర్య క్షత్రియ గారు కూడా ఉన్నారు. మా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. క్షత్రియ గారు, ఏదైతే 2022 ఎమ్మెల్యే కొనుగోలు కేసు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కూడా అప్పుడు సీఎం కేసీఆర్ గారు కూడా ఆడియోలు రిలీజ్ చేశారు. అంటే ఇలా ఏమైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఫామ్ హౌస్లో పెట్టినారు అంటూ ఆడియోలు. కానీ ఫామ్ హౌస్లో పెట్టినటువంటి వీడియోలకి కానీ ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టి ఆడియోలు వినిపించారో దానికి దీనికి సంబంధం లేనట్టుగా ఆ వీడియోలు ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయని సిట్ అధికారులు దాని మీద ఫోకస్ పెట్టారు. బహుశా కేసీఆర్ను సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి వివరణకు పిలుస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇందులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, సొంత పార్టీ మినిస్టర్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు, వీరికి సంబంధించిన జడ్జీలు, వీరందరినీ కూడా అప్పటి డిపార్ట్మెంటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లోపల ఒక దోషులుగా, ఒక ఉగ్రవాదుల కంటే కఠినంగా, ఒక నక్సలైట్ జాబితాలో చేర్చి నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? ఏదైనా కూడా రాజ్యం అన్న తర్వాత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమా, లేదు బీజేపీ ప్రభుత్వమా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా గోప్యత అధికారులు సరిగ్గా కళ్ళుగా చెవులుగా వాళ్ళ విధిని నిర్వర్తిస్తూ ఉంటేనే రాజ్యం అనేది సక్రమంగా జరుగుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి పౌరుణ్ణి కూడా జల్లెడబట్టి ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించి, ఒకవేళ అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి తెలియజేసే అధికారం ఆ అధికారులకు ఉంటుంది. అంటే గోప్యత అనేది అధికారుల మధ్యలోనే ఉంటుంది, కానీ దాన్ని రాజకీయ నాయకులైనటువంటి, లేదు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులు, ప్రధానమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మ్యాండేట్, రాజ్యాంగం చెప్పింది. అయితే ఇందులో ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారో, మేమేమంటున్నామంటే, మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం సాధించుకున్నాక పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, లేదు ఆనాడు పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే యూపీఏ 1, యూపీఏ 2లో ఉన్నటువంటి అధికారుల మీద కానీ, మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కానీ మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. ఒకవేళ మేము చేయాలనంటే వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ అధికారులని, తెలంగాణ రాజకీయ నాయకులని మరి శరబెట్టినటువంటి ఆనాడు ఉన్నటువంటి మరి ప్రభుత్వాల మీద మేము ఇలాంటి చర్యలు, ఈ కక్షపూరితమైన చర్యలు చేయలేదు. ఎందుకంటే వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు పరిపాలనలో ఉన్నా కూడా గూఢచర్యము అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ అది ముఖ్యమంత్రి చేతిలో ఉండదు, అది మంత్రుల చేతిలో ఉండదు, ఎమ్మెల్యేల చేతిలో ఉండదు, ఎంపీల చేతిలో ఉండదు. అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేతిలో ఉంటుంది. అన్నప్పుడు ఆ అధికారులు చేసినటువంటి ఏదైతే విషయం ఉందో వాళ్ళ సర్వసత్తాక అధికారం అది. దాన్ని క్వశ్చన్ను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే, శరీర భాగాలను కోసి గిట్లుందు చూడాలని చూపెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈరోజు ఓత్ సెరమనీలో నేను గోప్యతను కాపాడుతా అని చెప్పి శపథం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి 100% మళ్ళా ఆనాడు 50 లక్షలు ఇస్తూ పట్టుడు అయినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ చేసి లోపలికి వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సిట్ అవసరమా? ఈ సిట్ వల్ల జరిగే లాభం ఎంత, నష్టం ఎంత? కనీసం మరి తెలంగాణ మేధావులు ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? దీంతో వచ్చే లాభం ఏంది? ఈరోజు ఒక రాజకీయంలో గెలవడానికి పాతకాలంలో హత్యలు చేసేవాళ్ళు రాజకీయ వ్యవస్థలో. ప్రజాస్వామ్యంలో గోప్యతను ఉపయోగించుకొని ఒక పార్టీ మీద ఒక పార్టీ గెలిచే ప్రయత్నాలు చేసినాయి. దాన్ని మేము తప్పుపట్టినప్పుడు ఈరోజు వీళ్ళెట్లా తప్పుపడతారండి? అంటే వీళ్ళకి కనీస జ్ఞానం ఏమన్నా లోపించిందా? ఎవరు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు? తెలంగాణను ఆగమాగం చేయడానికి మరి వెనకాల ఉన్నటువంటి బహిర్గత శక్తులు ఎవరు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులను ఈ విధంగా చెరబెట్టడం అవసరమా? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మరి ఈ ఎస్ఐబిలో ఏ అధికారి చేతిలో పవర్ ఉందండి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ అధికారి చేతిలో పవర్ ఉందండి? అంటే మీరు కులాల కుమ్ములాటలను,
మా కులం మీద ఆ కులం ఓడికి వెళ్ళబట్టే, ఆ కులం మీద ఈ కులం ఓడికి వెళ్ళబట్టే అనే ఒక షరతు రాజకీయ కోణంలో కుట్రలు కుతంత్రాలు వన్నుతూ ఎవరిని ఆగం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మేము. అంటే ఏంది ఇది పంచాయతీ? మీరు ఒక భారత రాజ్యాంగంలో ఉన్న 3 అంగాలు చాలా పవిత్రమైనవి. మరి రాజ్యాంగం పవిత్రమైంది, అందులో ఉన్న అధికారులను మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవి జైవే అని అంటే ఆ అధికారులకు చేసేటప్పుడు కొద్దిగా విచక్షణ అధికారులకు ఉంటుంది కాబట్టి అప్పుడు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి చెప్పినట్లు నేను వినాలనా వినకూడదా? వినని ముచ్చట్లు సార్ నాతోటి కాదని చెప్పగలగాలి. అదే అధికారం కదా, అధికారులకు స్వయం ప్రతిపత్తి ఉంది అన్నప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రధానమంత్రి చెప్పినప్పుడు చెవులు ఊపుతారో, ఈ తప్పులు చేస్తారో ఖచ్చితంగా నరసన్న గారు చెప్పినట్టు ఊచలు లెక్క పెట్టాల్సింది ఎవరైనా కూడా. దానికి వెనక ఎవరేమి అతిథులు గారు. కానీ మేమేమంటున్నామంటే ఈ గూఢచర్యాన్ని, గోప్యతను, పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ విధంగా బజార్కి ఇవ్వడం అనేది తప్పు అంటున్నాం. మీరు ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా ఎవరైతే తప్పులు చేసిర్రో మరి ఇంటర్నల్గా అధికారాలు ఉన్నాయి, ఆ విధంగా చేయాలి. కానీ ఈ విధంగా 15 రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ కారణాలు ఏంటంటే ఈ బహిరంగ చర్చ పెట్టడం తప్పు. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. అది మీ చేతిలో అధికారం ఉంది, మీరు చెయ్యండి కాదంటలేము. కానీ చర్చలేంది, ఈ పంచాయతీ ఏంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద ప్రజలకు ఏమన్నా గౌరవం మర్యాదలు ఉంచదలుచుకోలేరా? ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒకరేమంటారంటే ఈరోజు 420 హామీలు పక్కకు వాయే, దాంట్లో సగం కూడా అయినా లేవు. మా నరసన్నకు బాగా తెలిసి, ఎందుకంటే ఇక పార్టీ కాబట్టి ఆయన కొద్దిగా మాలాగా ముక్కుసూటి మనిషే, కానీ ఇక సమర్థించక తప్పదు. అయితే ఈరోజు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. అది ఇవ్వండి ఈరోజు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజేమో బాలేమో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అన్నప్పుడు బీసీలకు 42% ఇవ్వకుండా మరి బీసీలకు 42% ఇవ్వకుండా మరి వీళ్ళు ఎన్నికలు ఎట్లా పెడతారు? ఎన్నికలకు ఎట్లా పోతారు? హైకోర్టు ఏదైతే ఉందో మొన్నటికి మొన్న సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎన్నికలు ఇవ్వాలని చెప్పి మరి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్లో, అంటే లోకల్ బాడీ ఎన్నికలలో కేసీఆర్ గారి ప్రభంజనాన్ని మొన్న రజతోత్సవ సభలో చూసిన తర్వాత మరి చెమటలు పట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక వాళ్ళ మీద లేనిపోని పుచ్చట్లు. కేసీఆర్ గారికి అవుతుందేందండి, కేటీఆర్ గారికి అవుతుందేందండి, కవిత గారికి అవుతుందేందండి, హరీష్ రావు గారికి అవుతుందేందండి, మా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమవుతుందండి? వాళ్ళు ఎట్లయినా ప్రజాప్రతినిధులు మీలాగా. కానీ సచ్చేది అధికారులు అనే విషయాన్ని మానవతా దృక్పథంతో మీరు సైలెంట్ మోడ్లోకి తేకపోతే, సిట్టును రద్దు చేయకపోతే మీరు నాశనం అవుతారు. కానీ కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి మడిగా జుట్టుకుంటుంది. ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలలో చూద్దాం రండి. అందుకే కదా దాన్ని ఎట్లా మేము ప్రజల మనసులను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఈ రచ్చరచ్చ మీరు ఈ 2 నెలల నుండి ఆ కమిషను, ఈ సిట్టు అని చెప్పి తెలిసి ఆగిరేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. మీరు ఇచ్చిన హామీలను, అబద్ధపు హామీలను మర్చిపోతారని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈ కుట్రపూరితమైన, కక్షపూరితమైన మరి రాజకీయాలను చేయడం తప్పు. మీరు దీన్ని మానుకోండి అని చెప్పి మేము చెప్తాము. రైట్. వెంకటరెడ్డి గారు, ఒక దిక్కు చూస్తేనేమో సిట్ అధికారులు వాడి